అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అనేటువంటిది కూడా రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు 2 జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. ఆ జిల్లాలకు సంబంధించిన సమాచారము, అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మిగిలినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నవీన్ నికోలస్ గారిని అయితే కలవడం జరిగింది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘానికి సంబంధించినటువంటి అభ్యర్థులు నిన్న కలిసి వినతి పత్రాన్ని అయితే అందజేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏ రకంగా స్పందించారు అనేటువంటి అంశాన్ని చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము ఇక్కడ వినతి పత్రం అయితే సమర్పించింది. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సంఘం నాయకులు దుర్గం హరీష్, కే పాండు, పవన్ వెంకట సాయి కుమార్, దాని తర్వాత కళ్యాణ్ శ్రీనివాసులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు వినతి పత్రం అయితే సమర్పించారు. రాష్ట్రంలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. గత డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయ్యి 2.5 సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా పదవీ విరమణలో ఆ సంఖ్య పెరిగిపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు అనేటువంటివి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని, ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని డైరెక్టర్ అయితే తెలిపినట్టు వారు వెల్లడించడం జరిగింది. అంటే ఖాళీ అయినటువంటి పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపుతా ఉన్నాము అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే కనుక టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ డైరెక్టర్ గారు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా మనము భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖకు పంపిస్తున్నారు అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అయితే ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియ ఇదంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలకు సంబంధించిన సమాచారం అనేటువంటిది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తూ ఉండండి. మీరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా రోజుకొక కనీసం 4 గంటలైనా కూడా మీ పుస్తకాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆ రకంగా మనం చేస్తేనే మనం పోటీలో ఉన్నట్టు, లేదంటే పక్కకు పెట్టినాము అంటే చదివే వాళ్ళు చదువుతూనే ఉంటారు. కాబట్టి మనం పోటీ నుంచి తప్పుకున్నట్టే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ కలల ఉద్యోగాన్ని సాధించుకోవాలంటే ఇదైనా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితంగా నిరంతరంగా మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ అంశాన్ని మాత్రం మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అండి. ఇక్కడ సానుకూలంగానే స్పందించారు అనేటువంటి అంశాన్ని కూడా అభ్యర్థులు అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నేను కూడా వారితో మాట్లాడడం అయితే జరిగింది. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా పిల్లలు, దాని తర్వాత దివ్యాంగులకు సంబంధించినటువంటి వయోవృద్ధుల శాఖ పరిధిలో ఇక్కడ 43కు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి మొత్తంగా చూసుకుంటే వేములవాడలో 12కి సంబంధించి కనుక చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి వేరు నోటిఫికేషన్లు అనేటువంటివి జారీ చేయడం జరిగిందని కలెక్టర్ గారు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ తేదీ అనేటువంటిది దరఖాస్తు 28 జూలై 2026. దరఖాస్తు చివరి తేదీ కనుక చూసుకుంటే 7 ఆగస్టు 2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు దీనికి సంబంధించినటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే మనకు దీనిలో మాత్రమే సమర్పించాలి. మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కనుక చూసుకుంటే మళ్ళీ మనకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ అన్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మీకు దానికి సంబంధించి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేటువంటిది మొదలైంది. మనకు నిన్నటి నుంచి
దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. మనకు 5 ఆగస్టు వరకు అయితే దీనికి సంబంధించినటువంటి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తక్కువ రోజులే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అక్కడ క్లియర్గా మనకి ఏ మండల్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వైజ్గా పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ పక్కకు ఉన్నటువంటి డౌన్లోడ్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ నోటిఫికేషన్ అప్లై దానికి సంబంధించి చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ క్లిక్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి మనకి ఇక్కడ 1 ఆగస్టు అంటే 1 ఆగస్టు వరకు అయితే అవకాశం ఉంది, అప్లై చేసుకోండి. యాదాద్రి భువనగిరిలో 31 జూలై వరకే మనకు అవకాశం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా సమాచారం రాగానే ఎప్పటికప్పుడు మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. చాలా ఫ్రీ మెటీరియల్ టెట్, డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్, డైలీ జీకేకి సంబంధించిన అంశాలు చాలా ఫ్రీ మెటీరియల్ అనేవి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేటువంటివి ఉంటాయి. లేదంటే డైరెక్ట్గా మీకు మొదటి మెసేజ్లో పిన్ చేసినటువంటి బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. టీజీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. టీజీ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కు సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ అంటే ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకుంటే 3 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30 ఆగస్టు వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక లేట్ ఫీజు అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది 19 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు అయితే ఉంది. ఆల్ టికెట్స్ అనేటువంటి 22 సెప్టెంబర్న అయితే మనకు డౌన్లోడ్ అవుతాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా మనకు టీజీ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అయితే రావడం అనేటువంటి జరిగింది. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే మనకు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలను కనుక చూసుకుంటే ఎప్పటికప్పుడు మీరు ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సిజేపీ పార్టీ చేసినటువంటి దాని ద్వారా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కనుక చూసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయడం అయితే జరిగింది. ఆ రకంగా సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా అనేటువంటిది కనుక చూసుకుంటే జీకే. ఈ రకమైనటువంటి సంక్షోభం ఎదురైనప్పుడు ఇక్కడ రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం వస్తేనేమో అది కరెంట్ అఫైర్స్. ఆ రకంగా వర్ధమానానికి మనకు గతంలో జరిగినటువంటి అంశాలకు లింక్ చేసుకుంటూ చదివితే కనుక జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది పెద్దగా ఇబ్బంది అయ్యేటువంటి అంశం అయితే కాదు. ఆ రకంగా మీరు ముందుకెళ్ళండి. దానికి సంబంధించినటువంటి డాటాకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఎప్పటికప్పుడు మన గ్రూప్స్లో ఇస్తాను. అదేవిధంగా మీకు వీడియోస్ రూపంలో కూడా తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రిపరేషన్ని ముందుకు సాగిస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.